ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ పడతాయి అనేది ఈ వీడియో చెప్తాను. చాలా చిన్న వీడియో. నార్మల్గా చూడండి, క్రెడిట్ కార్డు ఫస్ట్ తీసుకునేటప్పుడు జాయినింగ్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఆ జాయినింగ్ ఫీ అయిన తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యేటప్పుడు రెన్యువల్ ఫీ అనేది పడుతుందన్నమాట. మీరు కార్డు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఈఎంఐ తీసుకున్నా, లోన్ ఆన్ కార్డ్ ఆఫర్ తీసుకున్నా కూడా దానికి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ పైన మీరు జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఏదైనా మన కర్మగాలి క్రెడిట్ కార్డు పేమెంట్ లేట్ చేసామంటే దానికి లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, దానిపైన ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, దానిపైన మరి జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండి మీరు ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేశారనుకోండి, దానికి విత్డ్రాల్ ఫీ ఉంటుంది. దాంతోపాటు మీరు అమౌంట్ తిరిగి కట్టేంత వరకు కూడా దానిపైన ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మన కర్మగాలి మనం ఉన్న కార్డు మొత్తం అంతా లిమిట్ అంతా యూజ్ చేసుకొని మన కార్డు లిమిట్ ఎక్సీడ్ అయితే కనుక మళ్ళీ దానికి ఓవర్డ్యూ అంటే మనకి ఏదైతే ఓవర్డ్యూ ఉందో ఆ ఓవర్డ్యూ పైన కూడా మనకి అమౌంట్ అనేది ఛార్జెస్ అనేది ఓవర్ లిమిట్ ఛార్జెస్ అని చెప్పేసి వేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పొరపాటు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తే దానిపైన కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ మార్కప్ ఫీ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ మీకు దీంతోపాటు ఏదైనా మీకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలన్నా కూడా రివార్డ్ రిడమ్షన్ ఫీ అనేది ఉంటుంది. సో ప్రతి చోట కూడా ఛార్జెస్ అనేది ఉంటాయన్నమాట. అది కార్డ్ టు కార్డ్ వేరీ అవ్వచ్చు. కొన్ని కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఇవ్వచ్చు, కొన్ని కార్డ్స్కి రిడమ్షన్ వాల్యూ పాయింట్స్ వాల్యూ ఎక్కువ ఇవ్వచ్చు, కొన్ని కార్డ్స్కి వచ్చేసి నో కాస్ట్ ఈఎంఐ బయట కొన్ని అప్లికబుల్ అవ్వచ్చు. ఇలా వేరియేషన్ ఉంటుంది. కాకపోతే కామన్ ఛార్జెస్ అయితే ఈవీ క్రెడిట్ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మీరు ఏ చిన్న డ్రాబ్యాక్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా బ్యాంక్స్ అనేది రెడీగా ఉంటాయి మీ మనీని తీసుకోవడానికి. కాబట్టి వీడియో నచ్చుతుంది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి.